హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మినప గారెలు లేదా మినప వడలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉండే మినప గారెలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వెల్కమ్ టు చైతు వంటలు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, కామెంట్ కూడా చేయగలరు. మినప గారెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మినపగుండ్లు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు వంట సోడా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, నూనె వేయించడానికి సరిపడా, పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీర. మినపగారెలు తయారు చేసే విధానం: దీనికోసం ముందుగా మనం మినపగుండ్లను 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటిని మిక్సీలో వేసి సాల్ట్, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని నేను బౌల్లో తీసుకున్నాను. దీనిలో నేను 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇవి బాగా గారెలు పొంగడానికి ఉపయోగపడుతుంది. 1/2 టీ స్పూను మిరియాల పొడిని కూడా యాడ్ చేయాలి. ఇది మీ ఆప్షను. దీనిలోకి తరిగినటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇవి మినపగారెలు చాలా టేస్టీగా ఉండడానికి ఇవి మనకు ఉపయోగపడతాయి. ఇవన్నీ వేసుకొని పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని మనం గారెలుగా తయారు చేసి బాణలిలో వేసుకోవాలి. ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లో హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలను వేసుకోవాలి. దీనికోసము మనం చేతిని వాటర్తో తడుపుకోవాలి. అప్పుడే పిండి చేతికి అంటుకోకుండా ఈజీగా గారెలు తీయడానికి వస్తుంది. ఈ విధంగా చేతితో ఒత్తుకుంటూ మధ్యలో రంధ్రం చేసుకొని నిదానంగా చేతితోనే వేసుకోవచ్చు. ఈ విధంగా మీకు వేయడానికి ఇబ్బందిగా ఉంటే ఒక పాలిథిన్ కవర్ పైన ఆయిల్ రాసి కూడా మీరు మినపగారెలు చేసుకోవచ్చు. తడి అంటుకుంటే గారెలు ఈజీగా చేతి నుంచి వణుకు ఊడి వస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకు గారెలు మంచిగా నీట్గా చక్కగా కాలుతాయి. లోపలున్న పిండి అంతా మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి గారెలన్నీ వేసుకొని మినపగారెలు మనం చేసుకుందాం. చూడండి, నేను ఇంకా వేస్తాను. ఈ విధంగా గారెలన్నీ చేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని నిదానంగా కాల్చుకుంటూ గారెలు తయారు చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా వేసిన తర్వాత అవి కాలిన గారెలు పైకి మంచిగా అవే తేలుతాయి. అప్పుడు మనం వాటిని తిప్పుకోవాలి. తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా 4-5 గారెలు వేసుకొని నిదానంగా మంచి కలర్ వచ్చే వరకు మినపగారెలను కాల్చుకుందాం. మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫ్రెండ్స్, గారెలు మాడిపోతాయి. చక్కగా కాలుతున్నాయి కదా. ఈ విధంగా కాలినటువంటి గారెలను మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ రాగానే గారెలను మనం ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా అన్ని గారెలను ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకుందాం. నేను మరిన్ని కూడా వేసి చూపిస్తాను. చూడండి,
మరొక వాయి గారెలు వేస్తాను. ఈ విధంగా ఎక్కువ గారెలు కూడా వేసి వేయించుకోవచ్చు. వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే గారెలు మాడిపోతాయి. చక్కగా కాలితే మనకు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మినపగారెలన్నీ చక్కగా కాలేటట్టు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని గారెలు తయారు చేసుకున్నాం. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఏదైనా పల్లీ చట్నీతో కానీ లేదంటే డైరెక్ట్గా తిన్నా కూడా మినపగారెలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేస్తారు కదా. చూడండి, పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.